ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్ట్రోక్స్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ లో కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? వాటి ప్రీ సిమ్టమ్స్ ఏంటి? చికిత్సలు ఏంటి? స్ట్రోక్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. ఒకటేంటంటే సో మామూలుగా హార్ట్ ఇలాగ స్పాజంలోకి వెళ్ళినా ఏదైనా స్ట్రోక్లోకి వెళ్ళినా కూడా సార్బిట్రేట్ అది పెడతారు. అలా మనకి జేబులో పెట్టుకుని తిరగడానికి న్యూరలాజికల్గా మందులు ఉంటాయి. హార్ట్ లాగా ఇది కాదు, న్యూరలాజికల్ ఏంటంటే అసలు క్లాట్ ఎందుకు ఫామ్ అవుతుందండి? క్లాట్ ఫామ్ అవడానికి చాలా కారణాలు ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఒక పర్సన్ని అసెస్ చేసేటప్పుడు ఏదైనా సిమ్టమ్స్ ఉంటేనే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలా? వాళ్ళు స్ట్రోక్స్కి ప్రోనా కాదా అని అనడానికి. ఈ స్ట్రోక్ అనేది ఏంటంటే సడన్గా బ్రెయిన్లో గనక స్ట్రోక్ వస్తే అది తీవ్రమైన పరిణామాలకి దారి తీయచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్లో మొత్తం మన శరీరాన్ని, మన జీవితాన్ని కంట్రోల్ చేసే మాస్టర్ కంట్రోల్ సిస్టమ్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది కామన్ నాలెడ్జ్. అయితే లెట్స్ టాక్ మోర్ అబౌట్ స్ట్రోక్స్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? వాటి ప్రీ సిమ్టమ్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్ట్రోక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మెదడులో సడన్గా రక్త సరఫరా తగ్గినప్పుడు ఒక భాగం అనేది దెబ్బతింటుంది. దాన్ని స్ట్రోక్ అంటాము. అది ఏ భాగంలో దెబ్బతినిందో దాన్ని బట్టి మనకు లక్షణాలు వస్తాయి. ఎగ్జాంపుల్ చేయి కాలు పడిపోవడం కానీ, మూతి వంకర తిరగడము, ఇలాంటివి. సో మనం చూసుకుంటే స్ట్రోక్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇష్కెమిక్ స్ట్రోక్. మన బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో క్లాట్ అవ్వడం, క్లాట్ అయ్యి వస్తే దాన్ని ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇది మోస్ట్ కామన్. సెకండ్ ఏంటంటే ఈ బ్లడ్ వెసల్ ఏదైతే ఉంటుందో అది చిట్లడం, చిట్లి మనకి స్ట్రోక్ రావడం. ఇది హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. రెండిటికి మనము ఇచ్చే ట్రీట్మెంట్ అనేవి వేరే ఉంటాయి అన్నమాట ఇవి. సో వీటి ప్రకారంగా కూడా అంటే మనం చూసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి బోత్ స్ట్రోక్స్కి. అండ్ మోరల్లెస్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్, ఓహో, షుగర్ ఒకటి, అందుకని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ ఒకటి. నెక్స్ట్ బీపీ అండ్ ఈ మధ్య ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో కూడా అంటే మనము యూజువల్గా బీపీ ముందంతా మోర్ దెన్ 50 years అట్లా వచ్చేది. రైట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం యంగర్ అంటే అరౌండ్ 40, 35లో కూడా వస్తుందన్నమాట. సో అవి ఇంకొకటి కొంచెము ఈవెన్ షుగర్ కూడా తీసుకుంటే కూడా యంగ్స్టర్స్లో కూడా వస్తుంది బికాస్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, చాలా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయన్నమాట. ఇంకోటి ఒబేసిటీ కూడా ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట స్ట్రోక్కి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనం ఇన్ జనరల్గా తీసుకుంటే స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనము 2 టైప్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మోడిఫైయబుల్, అంటే మనం మార్చుకోగలిగేవి, లైఫ్ స్టైల్. అది. సెకండ్ ఏంటంటే నాన్ మోడిఫైబుల్, అంటే మనం మార్చలేనివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏజ్ పెరుగుతునేసరికి అది మనం మార్చుకోలేము అది. సో ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మన ఈ బ్లడ్ వెసల్స్ అనేవి గట్టిగా అవుతాయి. దాంతోపాటు ఈ కొలెస్ట్రాల్ అనేది మొత్తము డిపాజిట్ అయిపోతుంది అనమాట బ్లడ్ వెసల్లో. దానివల్ల మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే మనం చూస్తే మోర్ దెన్ 55 years అనేది స్ట్రోక్స్ కామన్, బట్ ఎనీ ఏజ్లో రావచ్చు స్ట్రోక్స్, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి మనం ఇన్ జనరల్గా సర్వేలో కూడా చూస్తే మేల్స్కి స్ట్రోక్ ఎక్కువ కామన్ ఉంటుంది అన్నమాట కంపేర్ టు ఫీమేల్స్, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి జెనెటిక్ కూడా మనం మార్చలేము. అంటే కొంతమంది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి స్ట్రోక్స్. సో వాళ్ళల్లో కూడా ఏంటంటే కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్లో స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అది. సో ఇవి మనం మార్చలేనివి, పెద్దగా చేంజ్ చేయలేం. బట్ మనం మార్చుకోగలిగేవి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఒకటి మీకు షుగర్ ఉంటాయి. షుగర్ అంటే రెగ్యులర్గా మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ అంటే మెడిసిన్స్ వాడుకుంటూ అదొకటి. నెక్స్ట్ బీపీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూట్ చేసేదన్నమాట. సో అది కూడా మనం కంట్రోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్మోకింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఈ స్ట్రోక్ రిస్క్. సో స్మోకింగ్ అనేది కూడా కంప్లీట్గా ఆపేసేయాలి. ఆల్కహాల్, ఎస్పెషలీ క్రానిక్ ఆల్కహాల్ అంటాం కదా, మనం మందు తాగాలి రోజుకి. కొంతమంది మోర్ దెన్ 2 drinks తాగుతారు. ఇట్లా వీళ్ళు చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేసామంటే బెటర్ అనమాట. ఇంకోటి ఒబేసిటీ నేను ఆల్రెడీ చెప్పాను. సో వెయిట్ తగ్గాలి అది. అండ్ కొంతమంది ఎస్పెషలీ ఈ ఫీమేల్స్లో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని వాడుతూ ఉంటారు అనమాట. సో వాటర్ అంటే దానివల్ల కూడా మనకి స్ట్రోక్స్ రావచ్చు, ఎస్పెషల్లీ వీనస్ స్ట్రోక్స్ అంటాం అనమాట. సో వాళ్ళల్లో లక్షణాలు కూడా వేరు ఉంటుంది. అంటే హెడేక్స్ లాగా రావచ్చు, ఫిట్స్ లాగా రావచ్చు, ఇట్లాంటివి. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్. అండ్ హార్ట్ డిసీజెస్. సో మామూలుగా మరి ఒక పర్సన్ని అసెస్ చేసేటప్పుడు ఏదైనా సిమ్టమ్స్ ఉంటేనే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలా? వాళ్ళు స్ట్రోక్స్కి ప్రోనా కాదా అని అనడానికి. అంటే సింపుల్గా మనము ఒక గుర్తుపెట్టుకోండి ఒక వర్డ్, బీ ఫాస్ట్ అని చెప్పేసి. ఈ స్ట్రోక్ అనేది ఏంటంటే సడన్గా వస్తుంది.
ఓకే. సో దీంట్లో ఏంటంటే బీ ఫాస్ట్ స్టాండ్స్ ఫర్ బీ అంటే బ్యాలెన్స్. సో సడన్గా మనము అంటే నడుస్తుంటే తూలడం కానీ లేదంటే కళ్ళు తిరగడం కానీ ఇట్లాంటివి వచ్చింది. సో బీ ఫర్ బ్యాలెన్స్. ఈ ఫర్ ఐ అబ్నార్మాలిటీస్ అంటే ఒక వస్తువు చూస్తే రెండు రెండు కనిపించడం లేదా ఒకవైపు చూపు అంతా తగ్గడం ఇట్లాంటివి ఈ ఫర్ ఐస్. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్ అంటాం, అంటే ఈ మూతి అనేది వంకర తిరగడం. సో ఇట్లా అంటే సడన్గా ఇట్లా కనిపిస్తే. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ అంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ పడిపోవడము లేదంటే వీక్గా ఉండడము ఏదైనా పట్టుకోలేకపోవడము. ఓకే. అండ్ ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ అంటే మాట నత్తిగా రావడము లేదా మాట కంప్లీట్గా రాకపోవడం కానీ ఇట్లా. టీ ఫర్ టైం అనమాట. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైం టు కాల్ ద అంబులెన్స్. సో వీటిలలో ఎటువంటి లక్షణాలు ఉన్నా ఏ సిమ్టమ్స్ లాగా వచ్చినా సరే సడన్గా వస్తే తొందరగా మీరు హాస్పిటల్కి కాల్ చేయాలి, అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ విదిన్ ఒక టైం పీరియడ్లోనే మనం ట్రీట్ చేసామనుకోండి విదిన్ 4.5 hours కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ లా ఉంటాయి అనమాట, అంటే క్లాట్ బ్రేక్ చేయడానికి ఇట్లా. సో ప్రతిదానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో బియాండ్ విచ్ మనం కూడా ఏం చేయలేము అది. సో మీరు చెప్పిన ఈ బీ ఫాస్ట్ సిమ్టమ్స్ అన్నీ నీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అని మనకి చిన్న సంకేతం కావచ్చు. ప్రతిసారి అవ్వకపోవచ్చు, బట్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. సో మామూలుగా హార్ట్ ఇలాగ స్పాజంలోకి వెళ్ళినా ఏదైనా స్ట్రోక్లోకి వెళ్ళినా కూడా సార్బిట్రేట్ అది పెడతారు. అలా మనకి జేబులో పెట్టుకుని తిరగడానికి న్యూరలాజికల్గా మందులు ఉంటాయి. న్యూరలాజికల్గా అంటే ఒకటేంటంటే హార్ట్ లాగా ఇది కాదు. న్యూరలాజికల్ ఏంటంటే ఎక్కువ డిసేబిలిటీ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది లేటర్ ఆన్ కూడా. సో హార్ట్ది అంటే సరే మీరు అప్పుడు తర్వాత స్టెంట్ వేసారంటే తర్వాత అతని ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంటుంది. బట్ ఇది ఏమవుతుందంటే మన మెదడులో ఏదైతే సెల్స్ ఉంటాయో వాటికి లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది. ఒకసారి చనిపోతే మళ్ళీ చాలా డ్యామేజ్ అవుతుంది. అంటే మీరు కొంతమంది చూస్తూ ఉంటారు, చేయి కాలు పడిపోయింది అనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రాదు. రైట్. సో మనం ఏం చేస్తాం, ఇది రాకముందే మనము ప్రివెంట్ చేసుకోవడము బెటర్ అనమాట. వచ్చిన తర్వాత అంటే 4.5 hours లోపల వస్తేనే మనం ఏమో చేయగలుగుతాం. సో దాటిపోతే మనం ఏం చేయలేమన్నమాట. అసలు క్లాట్ ఎందుకు ఫామ్ అవుతుందండి? అది క్లాట్ ఫామ్ అవడానికి చాలా కారణాలు ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనం ఈ రక్తనాళాలను తీసుకుంటాం కదా, నార్మల్ ఇట్లా ఓపెన్ ఉండాలి కంప్లీట్గా. అది వయసు పెరిగేసరికి ఏమవుతుందంటే మనకి బాడీలో కొలెస్ట్రాల్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో అవంతా ఇది ఫామ్ అయ్యి అది రంధ్రం ఏదైతే ఉంటుందో అది అంతా సన్నగా అయిపోతూ ఉంటుంది అనమాట. సన్నగా అయిపోతూ ఉంటే ఏదైతే బ్లడ్ ఫ్లో ఉంటుంది కదా, రక్త సరఫరా అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో రక్త సరఫరా తగ్గిపోతే మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టు మీకు షుగర్ కానీ బీపీ కానీ ఇవేం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది. సో ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఫాస్ట్గా అవుతే సో ఈ స్ట్రోక్ రిస్క్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సందేశ్ ఫర్ అ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ షార్ట్ ఇంటర్వ్యూ ఆన్ స్ట్రోక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.